నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ 4 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాలైన వార్తలను చూసినాం. అలాగే నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్లోని వార్తలు చూసుకుంటే ముఖ్యంగా ఓవర్లోడ్ కంకరతో ఆర్టీసీ బస్సును ఢీకొన్న వాహనం, తెలంగాణలో ఘోర ప్రమాదం, 19 మంది దుర్మరణం, టిప్పర్ టెర్రర్. వికారాబాద్ హైదరాబాద్ రోడ్లో గుంతను తప్పించిపోయి బస్సు మీదకు నేరుగా డ్రైవర్ ఎనుకు ఉన్న బస్సు భాగం నుజ్జు టిప్పర్ ఒరిగిపడి కంకర కుప్పలా మారిన బస్. కంకర కింద పడి ఊపిరాడక ఎక్కువ మంది మృతి. అరగంటలోపే ఎలికి తీసిన దక్కని ప్రాణాలు. 8 మృతదేహాలపై ఎలాంటి గాయాలు లేవు. టిప్పర్ ఇలా బస్సుపై పడడంతో దాని కింద నలిగిపోయి కొందరు, కంకర్లు కూరుకుపోయి మరికొందరు మరణించారు. మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్. హైదరాబాద్ వెళుతున్న ట్రావెల్ బస్ బోల్తా, ఒకరు మృతి, 10 మందికి గాయాలు. ఏలూరు జిల్లాలో ప్రమాదం. బాపట్ల జిల్లా రెప్పపాటులో 4 బలి. బాపట్ల అర్ధరాత్రి లారీని ఢీకొన్న కారు, ఎయిర్ బ్యాగ్ ఉన్న నిలవని ప్రాణాలు. మృతులంతా ఒకే కుటుంబ సభ్యులు. రాజస్థాన్లో ట్రక్కు బీభృస్తం, 19 మంది మృతి. మద్యం మత్తులో మునిగిన డ్రైవర్ వాహనాలను ఢీకొడుతూ తొక్కేస్తూ 5 కిలోమీటర్లు సాగిన విధ్వంసం. 20,000 కోట్ల పెట్టుబడులకు హిందూజా సై. విశాఖలో విద్యుత్ కేంద్రం విస్తరణ, మరో 1600 మెగావాట్ల పెంపు. రాయలసీమలో సౌర పవన్ విద్యుత్ ప్లాంట్లు. షేక్ సిచ్కు పోలీసు ఉచ్చు. సోషల్ పోస్టుల ద్వారా కుల ఘర్షణలు రెచ్చగొట్టే వారిపై సీరియస్. 3 నెలల్లో ఏరివేసేందుకు పక్కా ప్రణాళిక. విష సంస్కృతిని వ్యాప్తి చేస్తున్న వ్యక్తులపై నిఘా. వారి 698 సోషల్ మీడియా ఖాతాలు గుర్తింపు. పొరుగు రాష్ట్రాల్లో షేక్ కంటెంట్ సృష్టించి విదేశాల నుంచి సోషల్ మీడియాలో పోస్టు. వైరల్ అవగానే మొదట ఖాతాలో డిలీట్. ఏఈ ద్వారా పసిగట్టిన పోలీసులు చర్యలకు సిద్ధం. ఆధారాలు ఉన్నాయి, అందుకే జోగి అరెస్ట్. కులాన్ని రాజకీయం కోసం వాడతారా? మద్యం ముడుపులు తీసుకోలేదని ఏ దేవుడు ముందైన ప్రమాణం చేస్తా, అలాగే జగన్ ప్రమాణం చేస్తారా? విపత్తు ప్రమాదాలపై వెంటనే స్పందించి సహాయ చర్యలు చేపట్టాం. జగన్ బెంగళూరులో ఉంటూ విమర్శల. శ్రీకాకుళం రాలేదేమి? లోకేష్. 410 ఒప్పందాలు, 9,80,000 కోట్ల పెట్టుబడులు. ఈ నెలంతా వరుస శంకుస్థాపనలు, ఎంఓయూలు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకునేందుకు వైసీపీ విద్వేషాలు రెచ్చగొడుతుంది. లోకేష్. దోనకొండలో అంతర్జాతీయ క్యాన్సర్ సెంటర్ 4,800 కోట్లతో ఏర్పాటు. వరల్డ్ స్మార్ట్ సిటీ ఫోరం అధ్యక్షుడు పీటర్సన్ వెల్లడి. హైబ్రిడ్ ఎనర్జీ ప్రాజెక్టుకు ఆర్ఈసీ నుంచి 7,500 కోట్లు. కర్నూలులో 840 మెగావాట్ల ప్రాజెక్టుకు మార్గం సుగమం. అధిష్టానం డైరెక్షన్ మేరకే మాట్లాడా. కర్నూలు బస్సు ప్రమాదంపై దుష్టాచారం కేసులో విచారణకు వైసీపీ నేత యాంకర్ శ్యామల హాజరు. ఆరోపణలకు ఆధారాలు అడిగిన పోలీసులు. కఠిన చర్యలు తప్పవు. కుల, మత, ప్రాంత విద్వేషాలు పెంచేవారిని సహించము. ఏ దేశంలో దాక్కున్నా వదలము. 3 నెలల్లో అంతా సరిదిద్దుతాము. డీజీపీ. అమెరికా నుంచి భారీగా చమురు. అక్టోబర్లో రోజుకు సగటున 5.75 లక్షల బ్యారెళ్ల దిగుమతి. 2022 తర్వాత గరిష్ట స్థాయిలో. ట్రెంట్తో పోలిస్తే తనకు తక్కువ ధరకు లభించడమే కారణము. పాక్ అణుపరీక్షకు చేస్తుంది. రష్యా, ఉత్తర కొరియా, చైనా కూడా చేస్తున్నాయి. ఈ విషయాన్ని గుట్టుగా ఉంచుతున్నాయి. మేము అలా కాదు, బహిరంగ చెప్తాం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్య. పాక్కు 8 చైనా జలాంతర్గాలు. అనిల్ అంబానీ ఆస్తులు జప్తు. వాటి ముఖ విలువ 7,500 కోట్లు. అనిల్ నివాసం ఉండే ముంబై ఇల్లు సహా దేశవ్యాప్తంగా ఆస్తులు స్వాధీనం. మనీ లాండరింగ్ కేసులో జప్తు చేస్తున్నట్లు ప్రకటించిన ఈడీ. మంచిరేవల్లోని 76 ఎకరాలు.
జైలుకు జోగి బ్రదర్స్, రమేష్ రాముకు 13 వరకు రిమాండ్. మద్యం స్కామ్లో మరో మలుపు. మనీ ల్యాండింగ్ లింకు లాగిన సిట్, డొల్ల కంపెనీల ద్వారా నిధులు, ముంబై వ్యాపారి అనిల్ చోప్రా సహాయం, ఇప్పటికే ఆధారాలు లభ్యం. విచారణలో నోరు తెరిచిన చోప్రా 49వ నిందితుడిగా చేరుస్తూ మెమో. ఐలాండ్కు పంపాలనే నిర్ణయం ఎవరిది? గ్రూప్ 1 జవాబు పత్రాలు తిరిగి ఎప్పుడు ఏపీపీఎస్సీకి తరలించారు? విద్యార్థుల లక్ష్యంగా కొండారెడ్డి డ్రగ్స్ దందా, పక్కా ప్లాన్తో విశాఖకు మార్గద్రవ్యాలు. వైసీపీ విద్యార్థి నేతకు భారీ నెట్వర్క్, బెంగళూరు వ్యక్తితో వ్యాపార లావాదేవీలు. భక్తితో రాండి, బద్ధంగా వెళ్ళండి, క్యూలైన్లో క్రమశిక్షణ వ్యవహరించాలి, తోటి భక్తులకు ఇబ్బంది కలిగించద్దు. కార్మికులకు పని గంటల్లో మార్పులు, రోజుకు 8 నుంచి 10 గంటల వరకు పెంపు, వారానికి 48 గంటలకు మించకూడదని రూల్. మహిళా ఉద్యోగులకు నైట్ డ్యూటీల్లో మార్పు. ఇదేనండి ఆంధ్రజ్యోతి. ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే తెలంగాణలో అది ఘోర ప్రమాదం అండి. బస్సు టిప్పరు ఢీకొన్న ఘటనలో 19 మంది చనిపోయారు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారి లండన్ పర్యటనలో 20,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. అలాగే ఇంకా చూస్తే వైసీపీ వాళ్ళు పెట్టే షేక్ వీడియోలకు కూడా పోలీసు వాళ్ళు సీరియస్గా తీసుకున్నారు. అట్లే యాంకర్ శ్యామల కూడా పోలీసులు అడిగిన ప్రశ్నలకు అధిష్టానం డైరెక్షన్ మేరకే నేను మాట్లాడాను అని చెప్పడం కూడా జరిగింది. ఇంకా జోగి రమేష్కు బ్రదర్స్కు వాళ్ళిద్దరికీ 13 వరకు రిమాండ్ ఇచ్చారు. ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ మెయిన్ వార్తలు. నెక్స్ట్ ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణ పేపర్లు కూడా. ఈనాడు తెలంగాణ పేపర్లను మెయిన్ వార్తలు చూసుకుంటే, మృత్య ప్రయాణం, ఎదురుగా వచ్చి ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్, కంకర మీద పడడంతో 19 మంది దుర్మరణం, మరో 24 మంది గాయాలు, మృతుల్లో 13 మంది మహిళలు. అతివేగం, అధ్వాన రహదారే కారణం. చేవేళ్ల మండలం మీర్జాపూడ వద్ద దారుణ ఘటన. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని, ముఖ్యమంత్రి. చనిపోయిన వారికి 7 లక్షలు, గాయపడిన వారికి 2 లక్షల చొప్పున ఇస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం. కాలేజీకి వెళ్లేందుకు విద్యార్థులు, వ్యాపార పనుల కోసం కొందరు, ఆసుపత్రుల్లో చికిత్స కోసం ఇంకొందరు, సెలవులు స్వగ్రామాలకు వెళ్ళి తిరుగు ప్రయాణంలో మరికొందరు. ఇలా బస్సు ఎక్కిన వారి ఆశలను అతివేగంతో వస్తున్న టిప్పర్ ఢీకొట్టింది. కంకర్లో కూరకపై సహాయం కోసం నిలదీస్తున్న మహిళ. మృతి చెందిన ఒకే కుటుంబానికి చెందిన అక్కా చెల్లెళ్ళు సాయిప్రియ, నందిని, తనూష. ఆత్మను పోగొట్టుకున్న బాధ్యతలు, రోదనలు. రాజస్థాన్లో డంపర్ ట్రక్కు డ్రైవర్ బీభత్సం, 14 మంది మృతి. కూతుర్ని పట్టుకొని మృతి ఒడికి కొత్త ఫోన్ కొనేందుకు వచ్చి ఎస్ఎల్బీసీ పూర్తి చేసి తీరుతాం, కాంగ్రెస్కు పేరుస్తుందని ఈ ప్రాజెక్టును కేసీఆర్, హరీష్ను పక్కన పెట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి మన్నివారిపల్లెలో హెలిబోర్న సర్వేను ప్రారంభించిన సీఎం. కోకాపేట ఎకరం 99 కోట్లు. మరో 2 విలువైన భూములకు హెచ్ఎండిఏ ఆన్లైన్ వేలం. ఈ నెల 24, 28, డిసెంబర్ 3, 5 తేదీల్లో ప్రక్రియ. హెచ్ఎండిఏ పరిధిలో ఖరీదైన భూములను ఆన్లైన్లో వేలం వేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. నోటిఫికేషన్ జారీ చేసింది. ఇటీవల రాయదుర్గంలో 7.67 ఎకరాలు తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ నిర్వహించిన ఏలంపాటలో 357 కోట్లకు సంస్థ దక్కించుకునింది. ఇక్కడ కనీస ధర ఎకరాకు 101 కోట్లు నిర్ణయించగా ఏలంలో 177 కోట్లకు పలికింది. జూబ్లీహిల్స్ ప్రచారం రసవత్తరం. ఉదయం 7ంటికే కార్యక్షేత్రంలోకి మంత్రులు. జూబ్లీహిల్స్ అమాంతంగా అడ్డంగా మారింది. రాష్ట్ర మంత్రులకు కాంగ్రెస్ అధిష్టానం నియోజకవర్గంలో డివిజన్ల బాధ్యతలను అప్పగించింది. దీంతో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర్ నరసింహ, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధరబాబు, జూపల్లి కృష్ణారావు, వివేక్, అడ్లూరి లక్ష్మణుడు ఉప ఎన్నికల విజయం లక్ష్యంగా ఉదయం 7 గంటలకే ప్రచార బరిలోకి దిగుతున్నారు.
వినూత్న రీతిలో ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజల మధ్యకు రాని కేసీఆర్ మళ్ళీ సీఎం ఎలా అవుతారు? పేరుకే జూబ్లీహిల్స్, రోడ్లన్నీ మురికి కూపాలు. కాంగ్రెస్ భరాసాలపై కిషన్ రెడ్డి విమర్శనాస్త్రాలు. మరో 500 రోజుల్లో కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని ప్రచారం చేస్తూ కేటీఆర్ పగటి కళ్ళకు అంటున్నారని, ప్రజల మధ్యకు రాని కేసీఆర్ సీఎం ఎలా అవుతారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ముడుపులిచ్చినా పుచ్చుకునే వారిపైన చర్యలు. సరూర్ నగర్ సబ్ రిజిస్టర్పై విచారణ చేపట్టండి. పిటిషన్ పైన కేసు పెట్టండి. స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ డీసీపీకి హైకోర్టు ఆదేశం. చిరాస్తుల రిజిస్ట్రేషన్ వ్యవహారంలో ముడుపులు ఇచ్చిన వారిపైన పుచ్చుకున్న వారిపైన విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఒక ఛాన్స్ ఇచ్చినందుకే అందరినీ మోసం చేశారు. ఇళ్లను బుల్డేజర్లు కూల్చేయొద్దంటే సునీతాన్ని గెలిపించండి. భరాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక ఛాన్స్ ఇచ్చినందుకు రేవంత్ రెడ్డికి అందరినీ మోసం చేశారని భరాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధ్వజమెత్తారు. ఇంకా ఈనాడులో చూసుకుంటే బస్సు కంకర టిప్పర్ ఢీ కొట్టడం 19 మంది చనిపోవడం జరిగిందండి. ఈ రోడ్డు ప్రమాదాలు చూస్తూ ఉంటే కర్నూలు బస్సు ప్రమాదంలో 19 మంది చనిపోవడం, నిన్న మళ్ళీ తెలంగాణలో ఆర్టీసీ బస్సు కంకర టిప్పర్ ఢీ కొట్టుకోవడం 19 మంది చనిపోవడం, కంకర మొత్తం బస్సులో పడిపోయిందండి. చాలామంది ఊపిరాడక చనిపోయారు. ఒకే కుటుంబానికి చెందిన అక్క చెల్లెళ్ళండి, సాయిప్రియ, నందిని, తనుష. వాళ్ళ ముగ్గురు కూడా చనిపోవడం కూడా జరిగింది. చాలా ఘోరమైన ఘటన అండి. ఈ ఘటన చూస్తే చనిపోయిన వాళ్ళలో 13 మంది మహిళలే ఉన్నారు. ఇలా రోడ్లు కూడా సరిగా లేకపోవడం, అతివేగం, టిప్పర్ కూడా అతివేగంతో రావడం, బస్సును ఢీకొట్టడం కూడా జరిగింది. ఇంకా చూసుకుంటే జూబ్లీహిల్స్లో ప్రచారం రసవత్తంగా మారిందండి. మంత్రులు మొత్తం ఉదయం 7 గంటలకే వచ్చి జూబ్లీహిల్స్ ఎలక్షన్లో పాల్గొంటున్నారు. ఇంకా మన ప్రజల మధ్యకే రాడు కేసీఆర్, మళ్ళీ ఎలా సీఎం అవుతారని కిషన్ రెడ్డి గారు ప్రశ్నిస్తున్నారు. ఒక ఛాన్స్ ఇచ్చినందుకే అందరినీ మోసం చేశాడు రేవంత్ రెడ్డి. అట్లాంటి అతనికి ఎందుకు ఓటేస్తారని కేటీఆర్ గారు అంటున్నారు. ఇదేనండి. కోకాపేటలో అయితే మళ్ళీ భూములు ఏలం వేస్తున్నారు. ఎకరం 99 కోట్లకు ఆన్లైన్లో భూములు ఏలం చేయడానికి నిర్ణయించారు. ఇదేనండి ఈనాడు తెలంగాణ పేపర్. నెక్స్ట్ సాక్షి, నమస్తే తెలంగాణ పేపర్లు కూడా ఆంధ్రప్రదేశ్. సాక్షి ఆంధ్రప్రదేశ్ పేపర్లో మెయిన్ వార్తలు చూసుకుంటే ముఖ్యంగా పంట కోతలు, తూతూ మంతరంగా పంట నష్టం అంచనాలు. ఈ క్రాప్ను గాలికి వదిలేసిన కూటమి ప్రభుత్వం. పక్కాగా ఈ క్రాప్ నమోదు చేస్తే వైపరీత్యాల వేళ పంట నష్టపరిహారం, బీమా సహాయం రైతులు ఎక్కడ అడుగుతున్నారనే భయంతోనే ఉద్దేశపూర్వకంగానే ఈ క్రాప్ను నిర్వీర్యం చేస్తున్న కూటమి ప్రభుత్వం. ప్రశాసనంగా మోదా తుపాను ఇన్వరేషన్ ప్రక్రియ. పొలం దగ్గరకు వెళ్లకుండా టీడీపీ నేతల సిఫారసు మేరకే వారి ఇళ్ల వద్దే దరఖాస్తులు జాబితా తయారీ. తుది జాబితా రూపకల్పనకు 24 గంటలు గడువిచ్చిన సర్కార్ ఎగ్గొట్టే ఎత్తుగడ. రైతుల పేరిట నష్టపరిహారం కొట్టేయాలని టీడీపీ నేతలు కుట్రలు. నేడు కృష్ణా జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన. తుపాను వల్ల దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలిస్తున్న వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు. యమ కంకరుడు. తెలంగాణలోని చేవేళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఘోర ప్రమాదం. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కంకర టిప్పర్ 19 మంది మృతి, 27 మంది గాయాలు. మృతుల్లో 13 మంది మహిళలు, ఒక పసికందు. రోడ్డుపై గుంతను తప్పించబోయి టిప్పర్ను కుడివైపు తిప్పిన డ్రైవరు, 60 టన్నుల కంకర కింద నలిగిపోయిన ప్రయాణికులు. టిప్పర్ అతివేగం, ఓవర్లోడు. రోడ్డుపై గుంతలే ప్రమాదాలకు కారణము. రాజస్థాన్లో డంపర్ ట్రక్ బీభత్సం, 14 మంది మృతి. రహదారులు రక్తసిక్తం. రాష్ట్రంలో వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 10 మంది దుర్మరణం. చైనా అణుపరీక్షలు. పాకిస్తాన్ చైనా అణుపరీక్షలు చేస్తున్నాయని, తాము కూడా చేస్తామని
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. తేడా వస్తే మళ్ళీ పిలుస్తాం. తమ ఆదేశాల అమల్లో తేడా జరిగితే రాష్ట్రాల సీఎస్లను మళ్ళీ విచారణకు పిలిపిస్తామని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఆఫ్ఘనిస్తాన్లో మళ్ళీ భూకంపం. సంబరాలు నజరానాలు. భారత మహిళా జట్టుకు బీసీసీఐ 50 కోట్ల బహుమతి. చిక్కుల్లో అనిల్ అంబానీ 7,500 కోట్ల ఆస్తులు సీజ్ చేసిన ఈడీ. నాగవైష్ణవి హత్య కేసులో జీవిత ఖైదు సబబే. వైఎస్ జగన్ హయాంలో ఉపాధి కల్పన జోరు. వ్యవసాయ రంగం తర్వాత సేవా రంగంలోనూ అత్యధిక ఉపాధి. 78 లక్షల మంది సేవా రంగంలో ఉపాధి పొందారు. హోల్సేల్ రీటైల్ వ్యాపారాల్లో 31.4% ఉపాధి. ఆ తర్వాత రవాణా నిల్వ రంగంలో 15.57 ఉపాధి. నీతి ఆయోగ్ నివేదిక వెల్లడి. పరిశోధన అభివృద్ధికి పట్టం. ప్రధాని నరేంద్ర మోడీ పరిశోధన అభివృద్ధి రంగంలో భారత్ను అగ్రగామి శక్తిగా అవతరించడమే లక్ష్యంగా 1,00,000 కోట్లతో పరిశోధన అభివృద్ధి సృజనాత్మక మూలనిధిని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రధాని మోడీ ప్రకటించారు. ఎమ్మెల్యేలకు మామూలు అమౌంట్ సెట్ చేశాము. బాటలపై 10 రూపాయలు ఎక్కువ అమ్మడంపై మాట్లాడతాము. ఒక్కొక్క షాపుకు 1.40 లక్షలు తీసుకుంటున్నాము. ఎమ్మెల్యే దగ్గర ఒప్పందం చేద్దాము, డబ్బు చేర్చండి. రాజమహేంద్రం టీడీపీ నేత ఎమ్మెల్యే అనుచరుడు కిలకర్తి శ్రీనివాస్ ఆడియో బట్టబయలు. మద్యం షాపు యజమానితో మామూలు బేరసారాలతో అడ్డంగా బుక్. టీడీపీ మద్యం దందా మరోసారి బట్టబయలు. అడ్డంగా దొరికిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసును ఎమ్మెల్యే పదవి నుంచి తప్పించాలి. వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎంపీ భరత్ రామ్. ప్రైవేట్ స్కూల్ బాలికపై అర్ధరాత్రి లైంగిక దాడి. బలవంతంగా మద్యం తాగించి మరీ కిరాతకం. ఏలూరులో దారుణం. ఓ ఈదులు అకస్మాత్ స్థితిలో పడి ఉన్న బాలిక. బాబు పాలనలో ఆత్మహత్యలే శరణమా. రాష్ట్ర వ్యాప్తంగా పలు కలెక్టరేట్ల వద్ద ఆత్మహత్యలు. అడుకో నుంచి మరో 5,000 కోట్ల అప్పు. ప్రభుత్వ గ్యారంటీ ఇస్తూ ఉత్తర్వులు. కార్పొరేషన్ల ద్వారా బడ్జెట్ బయట అప్పులు 55,383 కోట్లకు చేరిక. ఎడాపెడా అప్పులు చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం. జనసేన నేత ఏదింపులతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం. పురుగుల మందు తాగడంతో ప్రాణాపాయ స్థితిలో బళ్ళారి ఐసీయూలో చికిత్స. డబ్బు పంచాయతీలో రాయదుర్గం జనసేన ఇన్ఛార్జ్ మంజునాథ్కు పోలీసులు పత్తాసు. సిద్ధప్ప అనే వ్యక్తిని పిలిచి చితకబాది ట్రాక్టర్లు బొల్లేరాలు స్టేషన్ తెచ్చిన వైనం. అతడు తండ్రి బండ్రాప్తో ఖాళీ అగ్రిమెంట్పై సంతకాలు. 10 లక్షల వసూళ్లు. ఈ పరిమాణాలతో అవమాన భారానికి గురై పురుగుల మందు తాగిన సాక్షిలో చూసుకుంటే మెయిన్గా పంట పొలాల మీద సరిగ్గా నష్టపరిహారం జరగలేదు. ఇది తూతూ మంత్రంగా జరుగుతుంది. ఈ గాలికి వదిలేసింది ఈ కూటమి ప్రభుత్వం అని రాశారండి. నేడు కృష్ణా జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన గురించి రాశారు. ఇంకా తెలంగాణలోని చేవేల్లో జరిగిన కంకరు బస్సు టిప్పర్ గురించి 19 మంది చనిపోవడం కూడా రాశారు. ఇంకా చూసుకుంటే మద్యం బాటలపై 10 రూపాయలు ఎక్కువ అమ్మండి, ఎమ్మెల్యేలకు నేను సెట్ చేస్తాను అనేది అది కూడా రాశారు. ఇంకా జనసేన నేత వేధింపుల మీద రాశారు. ప్రైవేట్ స్కూల్ బాలికలపై అర్ధరాత్రి లైంగిక దాడి అనేది ఒక న్యూస్ రాశారండి. ఇది సాక్షిలో చూస్తే మెయిన్ వార్తలు. ఇంకా నమస్తే తెలంగాణ పేపర్ కూడా నమస్తే తెలంగాణ పేపర్లో మెయిన్ వార్తలు చూసుకుంటే చేవేళ్ల వద్ద ఘోర దుర్ఘటన. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్ 19 మంది దుర్మరణం. 2 డ్రైవర్లతో సహా ప్రయాణికులు మృతి. ప్రమాదంలో మరో 25 మంది గాయాలు. తీవ్ర గాయాల పాలైన కొందరు. కంకర్ లోడు మీద పడి ఊపిరాడక మరికొందరు దుర్మరణం. క్షేత్రగాత్రలో 4 పరిస్థితి ఇస్మం. ఎవడబ్బ సొమ్మని రద్దు చేస్తావు. ప్రజల సంక్షేమంపై నీ పెత్తనమేది రేవంత్. కాంగ్రెస్ గల్లా పట్టి పథకాలు ఇప్పిస్తాం కేటీఆర్. ఢిల్లీకి పంపేందుకు మూటలుంటాయి, పేదల సంక్షేమానికి డబ్బులు ఉండవా. నిరుద్యోగులకు 2 లక్షలు
జాబులు లేవు కానీ కాంగ్రెస్ నేతల జేబులు నిండుతున్నాయి. నోటిఫికేషన్లు తప్ప జాబ్ నోటిఫికేషన్ లేవి. నిరుద్యోగులపై దాడి చేస్తూ ఉంటే మీరా మాటలు చెప్పిన రాహుల్ ఒక ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని నాశనం చేసిండు. తులం బంగారు ఇయ్యలేం. మేము హామీ ఇచ్చినప్పుడు రేటు 50,000. ఇప్పుడు తులం బంగారు 1,50,000 అయింది. అందుకే కళ్యాణ లక్ష్మికి బంగారం ఇవ్వలేం. భవిష్యత్తులో 4,000 పెన్షన్, మహిళలకు 2,500 ఇచ్చేందుకు ప్రయత్నిస్తాం. ఓ ఛానల్లో మంత్రి పొన్నం వ్యాఖ్యలు. కాంగ్రెస్ ఓటమికి హైడ్రా కుట్ర. నవీన్ యాదవ్ను ఓడించేందుకే హైడ్రా అధికారులు ఇల్లు కూలగొడుతుండ్రు. హైడ్రాపై ప్రజల్లో కోపంతో పార్టీపై ప్రభావం, అధికారుల వల్లే ప్రభుత్వంపై వ్యతిరేకత. వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. అజార్ ఇంతజార్ ఓం కోసం పట్టు. సీఎం సస్మీరా ప్రమాణం చేసి 3 రోజులు దాటినా శాఖలు లేవు. కేసీఆర్ ముస్లింలకు ఇచ్చారు, నాకు ఇవ్వండి. శాఖల కేటాయింపుపై అజారుద్దీన్ డిమాండ్. జూబ్లీహిల్స్ పోయినా సరే ఇవ్వనన్న రేవంత్. మైనార్టీ ఇస్తా తీసుకో తేల్చి చెప్పిన సీఎం. పీఠముడిగా మారిన శాఖల కేటాయింపు. సోనియాను కలిసే యోచనలో అజారుద్దీన్. కొనుగోలుకు కొర్రి, కింటాలపై కిరికిరి. ఎకరానికి 7 క్వింటాలు పత్తి కొనుగోళ్లు చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వం మెలుక. 12 క్వింటాలు కొనాలని రైతులు పట్టు. తేమ శాతంపై ఇబ్బంది పడితే సహించము. సర్కార్ ఆంక్షలపై పత్తి రైతుల ఆగ్రహం. పలు జిల్లాల్లో నిరసనలు, రాస్తారోకలు. 6 నుంచి పత్తి కొనుగోళ్లు బంద్. రాష్ట్ర ప్రభుత్వానికి జిన్నింగ్ మిల్లుల అల్టిమేటం. సమస్యల పరిష్కారంపై చొరవ చూపని రాష్ట్రం. రేవంత్ సర్కారు తీరుపై తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వేర్వేరు అసోసియేషన్ ఆగ్రహం. ఇక చూసుకుంటే నమస్తే తెలంగాణలో తడిసిన ధాన్యం కొనాల్సిందే. దిగుబడులు రాక నష్టపోయినాం. వర్షాలతో బాగా దెబ్బతిన్నాం. తరుగు పేరిట నరకం చూపిస్తుండ్రు. సర్కారుపై రైతన్న ఆగ్రహం. ఒడ్లు కొనాలని పలు జిల్లాల్లో ఆందోళనలు, రోడ్లెక్కిన నిరసనలు. అక్బర్ సిర్ఫ్ ఏక్ బార్. జూబ్లీహిల్స్లో ఒకసారి రోడ్ షో చేయి ప్లీజ్. అక్బరుద్దీన్ ఓవైసీ ఇంటికి వెళ్ళి వేడుకున్న సీఎం. మైనార్టీలు ఎక్కువ ఏకపక్షంగా వెళ్తున్నారని ఆవేదన. తాను లండన్ వెళ్తున్నట్లు జవాబిచ్చిన అక్బర్. కోర్టు ఆదేశించిన ఎన్నికలు పెట్టరా? మధ్యంతర ఆదేశాలు ఇచ్చినా అమలు చేయరా? స్థానిక ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పండి. మీ నిర్ణయం కోసం ఎన్నికల సంఘం చూస్తున్నది. ధర్మాసన వ్యాఖ్యలు. విచారణ 24కు వాయిదా. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు. నేటి నుంచి పరిస్థితుల బహిష్కరణ. ప్రైవేటు కాలేజీల నిర్ణయం. రిమెన్స్మెంట్ బాకీపై పోరు తీవ్రం. కాలేజీల బంద్ తొలి రోజు సక్సెస్. 5,000 కోట్లు బకాయిలు ఇచ్చే వరకు నిరవధిక బంద్. 900 కోట్లు ఇచ్చిన సమ్మెను కొనసాగిస్తాం. డబ్బులే ఇవ్వనున్న దుర్వినియోగం ఎక్కడిది? సర్కారుకు ప్రైవేటు కాలేజీల యజమానులు ప్రశ్న. ఇంకా దీంట్లో నమస్తే తెలంగాణ పేపర్లో మెయిన్ వార్తలు చూసుకుంటే చేవేల వద్ద ఘోర ప్రమాదం అండి. అది 19 మంది చనిపోవడం కూడా జరిగింది. మన కర్నూలు ప్రమాదము, నేడు తెలంగాణలో చేవేల ప్రమాదం 2 కూడా ఒక చాలా ఘోరంగా జరిగినాయండి. ఏమనంటే రోడ్లు ఈడ తెలంగాణలో చూస్తే రోడ్లు సరిగా లేకపోవడం, అతివేగం వల్ల కూడా ప్రమాదాలు జరిగినాయి. రోడ్లు విస్తరణ అడ్డుకొని పక్క సరిగా జరగకపోవడం, రోడ్లు గుంతలు ఉండడం కూడా ఈ ప్రమాదానికి కారణమని చెప్తున్నారు. ఇంకా రోడ్ షోలో కేటీఆర్ గురించి రాశారు. కేటీఆర్ నిన్న ప్రచారం చేసిన దాని గురించి రాశారు. బోర్బండలో రోడ్ షోలో కేటీఆర్ గురించి రాశారు. ఇది మన తెలంగాణ అండి. నమస్తే తెలంగాణ పేపర్లోటి ముఖ్యాంశాలు. ఇట్లా 4 దినపత్రికలు చూసినామండి. 2 తెలుగు రాష్ట్రాలను వార్తలు చూసినాం. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. నాలాంటి వారిని కూడా ఆదరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.